ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఓజీ టీజర్ రిలీజ్ అయినప్పటి నుండి ఈ సినిమాకి ఉన్న క్రేజ్ అమాంతం పెరిగిపోవడమే కాకుండా సినిమా నుంచి అప్డేట్స్ వచ్చే కొద్దీ అది మరింత ముదిరిపోయింది. ఫ్యాన్స్ పిచ్చోళ్ళైపోతున్నారు. ఈ క్రమంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొనడం వల్ల సినిమా చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మొదటి టికెట్ను అమెరికాలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమాని 5 లక్షలకు దక్కించుకోగా, తెలుగు రాష్ట్రాల్లో కూకట్పల్లికి చెందిన అభిమాని 1,12,000కు కొనుగోలు చేశాడు. ధర ఎంతైనా పెట్టి ఫ్యాన్స్ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు. ఇప్పటికే ఉత్తర అమెరికాలో టికెట్ల సేల్స్ గణనీయంగా పెరిగింది. సుమారు 55,000కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. 1.6 మిలియన్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవరాల్ గా ఓజీ సినిమా ఓవర్సీస్ లో 75,000కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. 2 మిలియన్లకు పైగా గ్రాస్ వసూలు వచ్చాయి. ఇంకా ఈ సినిమా విడుదలవ్వడానికి 9 రోజుల టైం ఉంది. ఈ 9 రోజుల్లో భారీగా టికెట్ సేల్స్ జరగనున్నాయి. ఓవర్సీస్లో ఈ సినిమా నెంబర్ 1 రికార్డు పెట్టనుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఎన్టీఆర్ దేవర సినిమా రికార్డును బద్దలు కొట్టింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ప్రపంచంలో రెండవ పెద్ద 461 సీట్స్ కెపాసిటీ ఉన్న ఐమాక్స్లో దేవర మూవీ 12 నిమిషాల్లో హౌస్ఫుల్ పెట్టగా, ఓజీ మూవీ కేవలం 3 నిమిషాల్లోనే హౌస్ఫుల్ పెట్టింది. దేవర సినిమా పెట్టిన రికార్డును బద్దలు కొట్టింది ఆస్ట్రేలియాలో. ఈ సినిమాపై క్రేజ్ చూస్తుంటే ఒక రకంగా మెంటల్ ఎక్కిపోతున్నారు ఎక్స్పర్ట్స్. యూఎస్లో కూడా ఐమాక్స్ థియేటర్స్లో ఓపెన్ చేసి ఉంటే ఇప్పటికే 2 మిలియన్ల గ్రాస్ వసూలు వచ్చాయి. దురదృష్టం, అక్కడ ఇతర సినిమాల కారణంగా ఐమాక్స్ థియేటర్స్లో ఈ సినిమా వేయటం లేదు. ఏది ఏమైనా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ప్రీ సేల్స్ విషయంలో రికార్డులు తిరగరాస్తుంది ఓజీ మూవీ.